ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. మత్తయి సువార్త 14:28. ఈ వాక్య సందర్భం యేసయ్య సముద్రంపై నడిచి వచ్చేటప్పుడు ఆయన శిష్యులు యేసయ్యను చూసి భూతమని అనుకుంటారు. అప్పుడు పేతురు గారు ఇలా అడుగుతారు, వచ్చేది నీవే అయితే నీళ్ల మీద నడవడానికి నాకు కూడా సెలవిమ్మని. అప్పుడు నీళ్ల మీద కొంత దూరం నడుస్తారు, కానీ గాలిని చూసి భయపడి మునిగిపోతారు. రక్షించమని యేసయ్యను అడిగినప్పుడు మునిగిపోతున్న పేతురు చేయి పట్టి రక్షిస్తారు. పేతురు గారి జీవితాన్ని మన జీవితానికి పోల్చుకుంటే ఎటువంటి సహాయం లేక దిక్కుతోచని స్థితిలో సమస్యల సముద్రంలో ఉన్నప్పుడు మన ముందు యేసయ్య ఉన్నారని తెలిసినా ఈ సమస్య తీరుతుందో లేదో అనే అపనమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుడు ఊహించిన రీతిలో కార్యం చేస్తారు. ఈ స్థితిలో దేవునికి కాస్త దూరం అవుతారు. మరలా ఏదో ఒక సమస్య వస్తుంది, అప్పుడు మరలా దేవుని చెంతకు చేరుతారు. మానవ జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ మనం దేవుని చెయ్యి విడవకూడదు, లోకం వైపు చూడకూడదు. మనం నమ్మిన యేసయ్య ఎన్ని సమస్యలు వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు అడగాలి. ఎప్పుడూ దేవుని చేయి పట్టుకొని నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. మరి సిద్ధమేనా మీరు? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.